హైకమాండ్ లో ప్రొఫైల్. కాంగ్రెస్ పార్టీలో ఎమర్జెన్సీ పీరియడ్. సడన్ గా ఎవరినో ఎలివేట్ చేస్తున్నట్లు కనిపించడం, అసలు కుర్చీదారుడి గుండెల లోపల అసహనాలు అనుమానాలు రేకెత్తించడం, చేస్తున్న పని కూడా సక్రమంగా చెయ్యనివ్వకపోవడం, ఇదేనా అధిష్టానం అంటే? ఆకాశంలో కుర్చీలేసి అందులో ఎవరినో ఒకళ్ళని కూర్చోబెట్టేసి రిమోట్ కంట్రోల్ ను ఇలా విస్తారంగా విచ్చలవిడిగా వాడేయడం వల్లే హైకమాండ్ కి ఇప్పుడు ఇంత లో బీపీ. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం అన్ని మూలల నుంచి ఆ పార్టీకి ఎదురు దెబ్బలే తగలడానికి ఆ ఒక్క మూలపుటమ్మే అసలు కారణం. ఆకలేస్తే తన పిల్లల్ని తానే నమిలి మింగేసే అదేదో జంతు ధర్మమే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ లో అమలవుతోందా? అవును, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదే ఇప్పుడు కనిపిస్తున్న వినిపిస్తున్న నిజం. సోనియా శకం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పతనం ప్రారంభమైందనే థియరీ ఒకటి ప్రచారంలో ఉండేది. ఆమె తన భర్తను కోల్పోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని దేశం విడిచి వెళ్లిపోవాలని అనుకున్నారని చెప్తారు. ఏదైతేనే కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయాలు కానీ తనకు అంటకుండానే ఆమె 8 ఏళ్ల పాటు ఎవరికీ అందకుండా ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాలో భర్త మరణం తాలూకు నిర్వేదం కలిగించిన కఠినతరమైన మౌనం లేదు. రాజకీయాలు తన జీవితాన్ని కుటుంబాన్ని ఛిద్రం చేశాయన్న నిరాసక్తత లేదు. ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం త్యాగమా లేక వ్యూహమా అన్న చర్చలు ఇప్పుడు దేశంలో జరగడమే లేదు. ఆమె ఇవాళ కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేసే అత్యంత శక్తిమంతురాలు. ఒక్క మాటతో, కంటి సైగతో వేలాది మంది జాతకాల్ని ఒక్క పూటలో మార్చిపారేయగలిగిన అత్యున్నత స్థాయి ఆమెది. మరి ఆ సిన్సియారిటీని సోనియా తేలిగ్గా తీసుకుంటున్నారా? ఎవరో కానివాళ్లు అంటున్నట్లు సోనియాకు అసలు దేశం గురించి కానీ దేశ పరిస్థితుల గురించి కానీ కనీస పరిజ్ఞానమే లేదా? చూస్తున్న కొద్దీ పొడుచుకొస్తున్న ఇటువంటి అనుమానాలకు కొరతే లేదు. మరి బయట జరిగిపోతున్న ఈ రాజకార్యాలన్నీ ఎవరి చేతివాటాలు? అహ్మద్ పటేళ్లు, ఏకే ఆంటోనీలు డ్రాఫ్ట్ చేసే విధాన నిర్ణయాల చివరన చిన్న సంతకం ఒక్కటే సోనియా డ్యూటీ. మరి తాను చేస్తోంది ఈ రబ్బర్ స్టాంప్ ఉద్యోగమే అయితే ఇంతటి సువిశాల సర్వసత్తాక సివిలియన్ సర్కార్కు చైర్పర్సన్ గా ఉండి ఆమె చేస్తున్నది ద్రోహమే కదా అన్నది కొందరి వాదన. దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాల్లో ఇలా గాలివాటం నిర్ణయాలు తీసుకోవడం అంటే దాన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అనక ఇంకేమంటాం? దేశపు బాగోగుల సంగతి అటుంచితే నానాటికి బరువు పరువు రెండూ తరిగిపోతున్న పార్టీ పరిస్థితి మీదనే ఇప్పుడు చర్చ మరియు రచ్చ కూడా. తన శకం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా సోనియా డైరీలో చెప్పుకోదగ్గ ఘన విజయాలే లేవు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉత్తరప్రదేశ్ ను పూర్తిగా పోగొట్టుకుంది. తమిళనాట అసలు కాంగ్రెస్ ఊసే లేదు. ఆ మాటకొస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా సదరు దయనీయపు వాసనలే కొట్టేస్తున్నాయి. ఇక్కడ 2 సార్లు అధికారంలోకి రాగలిగిన కాంగ్రెస్ ఇవాళ అంపశయ్య మీద ఆపసోపాలు పడిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బాగు చేయాలన్న కమిట్మెంట్ ఆ పెద్దవాడుకు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే 2004 అండ్ 2009 2 శకాల్లోనూ మన రాష్ట్రమే ఆమె సర్కారుకు మోకాలైనా వెన్నుముకైనా కూడా. రేపు 2014 టయానికల్లా ఈ విరిగిన వెన్నుముకను మళ్లీ అంట తొడుక్కోవాలి. కానీ వైఎస్ తర్వాతి రోజుల్లో ప్రతిసారి అడుసే తొక్కేస్తున్న హైకమాండ్ ఇవాళ మాత్రం ఏం పొడుస్తుంది? ఇది సెటైర్ కాదు, సెటైర్లా వినిపిస్తున్న ఒకానొక సూటి ప్రశ్న. ఇదిగో 10 జన్పథ్ డోర్లు ఇప్పుడు బార్లా తెరిచేసుకున్నాయి. అమ్మ దర్శనమిస్తోంది రమ్మంటూ ఒక్క పిలుపు వినగానే పొలోమంటూ బార్లు తీరాయి కాంగ్రెస్ ఖద్దర్ శ్రేణులు. మంత్రులు, ఎంపీలు, చివరకు ఎమ్మెల్యేలు కూడా కట్టగట్టుకుని చలో ఢిల్లీ అన్నాయి. పెద్ద మనిషిగా ప్రమోట్ అయిన ప్రణబ్బుల వారిని
అభినందించడానికి వచ్చామనే వాళ్ళు కొంతమంది అయితే, మొహమాటం లేని ఇంకొంతమంది ఇంకేదో చెప్పేసి మేడం ముంగిట్లో హాజరు. మొత్తం మీద ఈ ఢిల్లీ యాత్ర తేల్చబోయేది ఏమిటి? ఆవిడ కొత్తగా ఇప్పుడు చేసే శవ పరీక్ష ఏమిటి? కాంగ్రెస్ గుడారాన్ని ఒక్కొక్క రాష్ట్రం నుంచి పీకేసిన ఘనతలో ఆమె చెయ్యి పెద్దది కాదా? ఇవాళ రాష్ట్ర రాజకీయాలు ఇలా తగలబడిపోవడానికి అసలు కారణం ఆమెనంటే బయటకు ఒప్పుకోలేరు, కానీ లోపల మాత్రం అవుననే అంటారు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు.